తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1.5 ఇయర్ అయిన సందర్భంగా ఒక సర్వే మా విద్యార్థులతో కలిసి చేయించడం అనేది జరిగిందనమాట. అంటే ఐఎమ్ ఏ ప్రొఫెసర్ అనమాట. అందుకోసం జనరల్గా మాకు ఒక సబ్జెక్ట్ ఇది. అంటే ఎవరిని కించపరచడం కాదు, ఏం కాదు, జస్ట్ ప్రజాభిప్రాయం తెలుసుకుందాం ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇలా ఒక క్వశ్చనీర్ తయారు చేయడం జరిగిందనమాట. దీంట్లో మొట్టమొదటి ప్రశ్న మనం మొన్న చెప్పుకున్నట్టు ఈ హైడ్రా గురించి కూడా అడగడం జరిగిందనమాట. హైడ్రాకి మనం చేసినటువంటి ఏదైతే సర్వే ఉందో దాంట్లో దాదాపు 60% ఆఫ్ ద పీపుల్, 60% అండి. నేను 1857 మెంబర్స్ని సర్వేగా తీసుకున్నాను అనమాట. శాంపిల్ సైజ్ అనమాట. లార్జ్ శాంపిల్, స్మాల్ శాంపిల్ ఉంటుంది. లార్జ్ శాంపిల్ టెస్ట్ అనమాట ఇది. సో దీంట్లో 60% ఆఫ్ ద పీపుల్ దే సపోర్ట్ హైడ్రా అనమాట. వారు చేసేటువంటి చర్యలు సక్రమంగానే ఉన్నాయి, కాకపోతే పేదల జోలికి రాకపోతే బాగుంటుంది, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో వారి ప్రమేయం చాలా బాగుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిందా అంటే నిజంగానే 53% ఆఫ్ ద పీపుల్ దే యాక్సెప్టెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ తెలంగాణ అనమాట, పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్. 47% సేస్ నో ఇంపాక్ట్ ఆఫ్ హైడ్రా ఆన్ రియల్ ఎస్టేట్ అండ్ ద ప్రైసెస్ ఆఫ్ ద ల్యాండ్స్ ఆర్ అపార్ట్మెంట్స్ అని అనమాట. ఈ హైడ్రా కూల్చివేతల్ని మీరు సపోర్ట్ చేస్తారా అంటే తప్పనిసరిగా సపోర్ట్ చేస్తామని చెప్పి నిజంగానే 61% ఆఫ్ ద పీపుల్ అండి. ఈ 1857 ఏదైతే నేను శాంపిల్ సైజ్ చెప్పానో ఇది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఇలా చాలా ఏరియాస్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా దీని తర్వాత ఏ జిల్లాలో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది అని చెప్పి ఆసక్తికరమైనటువంటి ఒక ప్రశ్న అడిగినప్పుడు వరంగల్ జిల్లాలో కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా అనే విధంగా మనకైతే సర్వే రిపోర్ట్ అయితే స్పష్టంగా తెలుస్తుందండి. మహబూబ్ నగర్ అభివృద్ధి గురించి అడిగినప్పుడు అంత చెప్పుకోదగినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్లో ఏమీ పెద్దగా జరగలేదు అనేటటువంటి ఒక జవాబు అయితే మనకు వచ్చిందనమాట. రంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బీజేపీ పుంజుకుంటుందా అని అడిగినప్పుడు బీజేపీ యొక్క ప్రస్తుత స్థితి యథాతథంగానే ఉంది, పెరగడం కానీ తగ్గడం కానీ లేదనమాట. ఇంకా ఆసక్తికరంగా ప్రజలు నన్ను తిరిగి ప్రశ్నించడం జరిగింది, మాకు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, 6 గ్యారెంటీల పథకంలో మేము అప్లై చేశామని చెప్పి మమ్మల్నే ప్రశ్నించడం అనేది జరిగిందనమాట. అంటే మేము చెప్పాం, ఇంకా సర్వే చేయడానికి వచ్చామో, మేము ఏ పార్టీకి అనుకూలము కాదు, వ్యతిరేకత కాదు అని చెప్పి అనమాట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పుంజుకుంటుందని చెప్పినప్పుడు నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ తన యొక్క స్థానాలు నిలబెట్టుకోవడమే కాకుండా 1-2 సీట్లు ఎక్కువనే రావడానికి ఆస్కారం ఉందని చెప్పి కూడా ఆసక్తికరంగా చెప్పడం అనేది జరిగింది. సబ్జెక్టు కొంతమంది ఎమ్మెల్యేని అలా మార్చినట్లయితే చెప్తున్నాం కదండి. మనం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఫిబ్రవరి దాదాపు 12th 13th అప్పుడు స్టార్ట్ చేసాం. కర్ణాటక మరియు ఈ తెలంగాణ రెండిట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉందన్నమాట. ఈ 2 రాష్ట్రాలని వచ్చే ఎన్నికల్లో నిలబెట్టుకోవడానికి ఛాయిస్ ఉందా అన్నప్పుడు తెలంగాణలో మాత్రం నిలబడుతుందని చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత చాలామంది లబ్ధాలు చేరారు. కాకపోతే పల్లె వెలుగు బస్సులు అనేవి ఇంకా పెంచాలి, పల్లెల్లో చాలా రవాణా సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగిందనమాట. తెలంగాణలో ముఖ్యంగా మహాలక్ష్మి బస్సు పథకం అనేది చాలా ఆకట్టుకుంటుందండి. ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్ అనేవి వచ్చాయన్నమాట. కాకపోతే మహిళలకి ఉచితంగా ఇచ్చి పురుషులకి కాస్త ఒక 5 రూపాయలు అలా ఎక్కువ ఉండటానికి కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తారు, కానీ అది అసలు పెద్ద ఎఫెక్ట్ అనేది పడదన్నమాట. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అనేది మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అలాగే సన్న బియ్యం అనేది ఇటీవల వచ్చినటువంటి ఒక పథకం అనమాట. బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది. అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ పథకము, ఆరోగ్యశ్రీ పథకము, ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకుంటున్నాయి అనమాట. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పనితీరు ఏ విధంగా ఉంది అన్నప్పుడు సాటిస్ఫాక్టరీ అని చెప్పి 51% మాత్రం చెప్పడం జరిగింది. నియర్లీ 46% నాట్ దట్ మచ్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పడం కూడా జరిగిందనమాట. అది ఒకటి చూసుకోవాల్సినటువంటి అంశము. ఇంకొకటి, ఈ 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారా అన్నప్పుడు తప్పనిసరిగా ఉంటారని చెప్పి దాదాపు 70% వరకు, 69.25% వరకు వారు పేర్కోవడం అనేది జరిగిందనమాట. ఇక మంత్రుల పనితీరు గురించి మనం పర్టికులర్గా అడిగినప్పుడు చాలామంది మంత్రుల యొక్క పనితీరు బాగానే ఉంది, కాకపోతే 1-2 మంత్రులు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం,
వారి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకోవడం ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి పేర్కోవడం అయితే జరిగిందనమాట చాలా స్పష్టంగా. ఇక జాబ్ క్యాలెండర్ గురించి ఈ 1857 దాంట్లో దాదాపు ఒక 49 to 57 మెంబర్స్ని హైదరాబాద్ నగరంలో వివిధ నిరుద్యోగుల్ని యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ, అటు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులను కన్సల్ట్ చేసినప్పుడు జాబ్ క్యాలెండర్ సక్రమంగానే ఉంది, వీఆర్ హ్యాపీ అని చెప్పి. మరి గ్రూప్ పరీక్షలపైన వివాదం జరుగుతుందంటే దానిపైన వారు మాట్లాడడానికి పెద్ద ఆసక్తి అనేది చూపించలేదన్నమాట. అవి నియామకాలు కొనసాగుతూనే ఉండాలని చెప్పడం అయితే నన్ను చాలా చాలా బాగా ఆకట్టుకుందనమాట. ఇక హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి గారి ప్రభావం ఏ విధంగా ఉంది అని చెప్పి అడిగినప్పుడు, సరే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగానైతే ఉన్నప్పుడు హైదరాబాద్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. ఇకపోతే ఈ డ్రగ్స్ పైన, గంజాయి పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి అడిగినప్పుడు చాలా ఆసక్తికరమైన అంశాలు అనేవి వచ్చాయన్నమాట. ప్రజల్లో మార్పు రావాలి అని చెప్పి. ఇక మనది చూశారు కదండి, ఇది లైకట్ స్కేలింగ్ అంటారనమాట. స్కేలింగ్ మెథడ్స్ మనం ఏవైతే యూజ్ చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం చాలా చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. అవినీతి జరిగింది అంటే జరిగి ఉండవచ్చు అని చెప్పి దాదాపు 57% ఎక్కువ మంది పేర్కోవడం అనేది జరిగింది. నిజంగా మీరు అడగవచ్చు, ఈ 1857 మందే తెలంగాణ మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తారా అంటే అవుననుకోవచ్చు, కాదనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ప్రజలే కదండి. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. పదే పదే గుచ్చి అడిగామండి. ఈ హైడ్రా రావడం వల్ల రియల్ ఎస్టేట్ పైన ప్రభావం పడిందంటే హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం భూముల ధరలు పెరగకుండా అలాగే ఉండిపోయింది. క్రయ విక్రయాలు కూడా ఆ విధంగానే ఉండిపోయాయని చెప్పడం కూడా మనకి రికార్డ్ అయిందనమాట. తర్వాత ఈ హైడ్రా కూల్చివేతల గురించి మనం మాట్లాడినట్టయితే నిజంగానే హైడ్రా కూల్చివేతల వల్ల అక్రమార్కులు భయపడుతున్నారని చెప్పి చాలామంది పేర్కోవడం అయితే జరిగింది. అలాగే రోడ్డు ఆక్రమణలని తొలగించడం మీరు సపోర్ట్ చేస్తారంటే సపోర్ట్ చేస్తామని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరిగిందనమాట. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ సంతృప్తికరంగానే ఉంది అని చెప్పి ఆసక్తికరంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పుంజుకుంటుందా అంటే అలాంటి ఛాయలు ఇంకా ఏం కనబడట్లేదని చెప్పి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. అలాగే బీఆర్ఎస్ గురించి అడిగినప్పుడు బీఆర్ఎస్ అంతా ఇంకా దాని మీద ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు ఏవైతున్నాయో అవి ఇంకా దూరం జరగలేదు, ఇంకాస్త టైం పడుతుంది అది పుంజుకోవడానికి అని చెప్పి పేర్కోవడం అనేది జరిగింది. ఇంకా దానిపైన మాట్లాడడానికి పెద్ద ఆసక్తి అనేది లేదు. ఉచితాలు కావాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఈ ఉచితాలకి రేషన్ కార్డు యొక్క లింక్ తీసివేసి అందరికీ కూడా ఉచిత పథకాలు ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. అలాగే సోషల్ మీడియా పైన మితిమీరిన నియంత్రణ ఉండడం అవసరమా అంటే అవసరం లేదు అని చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వారు నిజంగానే సమాజానికి మేలు చేస్తున్నారని అడిగినప్పుడు దాదాపు 54% ఎస్. ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ చేయలేని ఏవైతే పనులు ఉన్నాయో, ఎలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలను సంధించి ప్రజల్ని ఆలోచించే విధంగా చేస్తున్నాయి అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఇక ఉచిత బస్సు పథకం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలంగాణలో మంచి పేరున్నటువంటి ఒక పథకం, అలాగే కర్ణాటకలో కూడా అనమాట. చాలామంది రూమర్స్ తీస్తుంటారు ఈ పథకాన్ని తీసేస్తున్నారు అది అని చెప్పి. అలాంటిది ఏదీ లేదు. ఈ పథకం అనేది నిజంగానే తెలంగాణ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు గుమ్మరించినటువంటి ఒక పథకమే అనమాట. అలాగే సచివాలయ నిర్వహణ, తర్వాత ఈ ప్రగతి భవన్లోకి సాధారణ ప్రజలను ఎలా చేయడం ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకున్నాయండి. కాకపోతే ఆసక్తికరంగా ఒక విషయం అయితే మనకు తెలుస్తుందన్నమాట. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఉండనిస్తాయా అంటే తప్పనిసరిగా ఉండనిస్తాయి. అలాంటి ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి అంతర్గత కుమ్ములాటలు అనేవి ఏవి జరగవు అని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ సెంట్రల్ గవర్నమెంట్తో రిలేషన్ ఏ విధంగా ఉంది అంటే చాలా సక్రమంగానే ఉంది, అదే విధంగా ఉండాలి. తెలంగాణకి ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎవరైతే బీజేపీ నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వీరందరూ కూడా తెలంగాణకి చాలా నిధులు తీసుకొని రావాలి. కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని చెప్పి పేర్కొనడం అనేది జరిగిందనమాట. అయితే ఇంకా బస్సుల కొనుగోలు, చాలా వివిధ ప్రాంతాలకు బస్సుల నిర్వహణ అనేది చేపట్టాలి. పారిశుధ్యం విషయంలో సంతృప్తికరమే. నీటిపారుదల విషయంలో, తాగునీటి విషయంలో కూడా సంతృప్తికరంగానే ఉన్నారు. అలాగే కరెంటు సరఫరా గురించి మనం 2-3 సార్లు ప్రశ్నలు గుచ్చి అడిగినప్పుడు కూడా దే ఆర్ హ్యాపీ అనమాట. అయితే త్వరగా రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన మాత్రం జరిగిందనమాట. కాకపోతే అనర్హులకి పథకాలు అంటే ఇందిరమ్మ ఇల్లు కానీ ఇలాంటివి వస్తున్నాయి, ఉచిత గృహాలు, ఇవన్నీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేశారో వారిని కాస్త ఆదుకుంటే బాగుంటుంది. మేము కాంగ్రెస్ పార్టీ కోసం సర్వం కోల్పోయినాం, అధికారులకు వచ్చి మమ్మల్ని
అసలు పట్టించుకోవడమే మానేశారు అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చి మన సర్వేస్కి చెప్పడం అనేది జరిగిందనమాట. ఈ సర్వే జస్ట్ ఎడ్యుకేట్ చేయడం కోసమే కానీ ఒక పార్టీని పొగడ్డం కోసం కానీ ఒక పార్టీని దించివేయడం కోసం కానీ నా ఆసక్తి కానీ ఏదీ లేదు. ఈ సమయంలో సర్వే విడుదల చేయడం వల్ల ఎలాంటి లాభం నష్టం ఉండదు. ఇప్పుడు వచ్చే ఎన్నికలు కూడా లేవు. నా స్వయం లాభం కూడా ఏదీ లేదనమాట. జస్ట్ తెలుసుకోవడం కోసమే. మీరు చేసినటువంటి సర్వేకి నా సర్వేకి చాలా చాలా తేడాలు రావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి స్వలాభాపేక్ష నాకు లేదు.